ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. మన సిరికొండ మండలానికి సంబంధించి 14.38 లక్షల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే భూపతి సార్ గారు. మరి దానికి మేము ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఇక్కడ లోకా తాండా రోడ్డుకు 3 కోట్లు, మరియు గడుపు చెక్ డ్యాంకు 2.5 కోట్లు, తర్వాత అక్కడ కుంపెల్లి చెక్ డ్యాంకు 2 కోట్లు, మిగతా గ్రామాలు అన్ని కలిసి మొత్తం సుమారుగా 14 కోట్ల చిల్లర నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ఇప్పుడు రేపటి నుంచి పనులు చాలా చేసుకోవచ్చు, పూర్తిగా కంప్లీట్ అయింది. మరి దానికి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవే కాకుండా మరికొన్ని కూడా గ్రామాలకు ఎమ్మెల్యే గారు నిధులు త్వరలోనే మంజూరు చేస్తారు. మరి మార్చి తర్వాత కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. పిఆర్ రోడ్లు కావచ్చు, మరి ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు, ఇంకా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మరి నిన్న మీరు అందరూ తెలుసు లాంఛనంగా 4 స్కీములు ప్రారంభించాం. అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గరుండి స్వయాన తన మార్క్స్ చూపిస్తూ మరి సొంతంగా చాలా చేసినందుకు అభివృద్ధి పనిలో చాలా నిధులు తీసుకొస్తున్నాడు. దానికి మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. మరి కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదర్శ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో ప్రభుత్వ ఉపాధ్యాయులు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చిందో వివరించారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.
పేరు కుల్ల రాజురెడ్డి, ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక మండల కేంద్రం మరియు వీణవంక మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యావంతులకు మరియు విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం పరిపాలించుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి కాబట్టి ఆ పద్ధతి ఏర్పాటు కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మనం రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారం మన నాయకులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారుపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ స్వరూప్ నాయక్, డాక్టర్ అఖిల్, డాక్టర్ విజయ్ కుమారి, డాక్టర్ శాలిని మరియు హాస్పిటల్ హెడ్ నర్స్ సుమతిబాయ్ మరియు పారామెడికల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించిన సిబ్బందికి డాక్టర్ శిరీష సిబ్బందికి అవార్డులు అందజేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే అనేది మన ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతీయులందరూ కలిసికట్టుగా సంతోషంగా జాతి, కుల, మత భేదాలు అనేవి లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. సో ఎందుకు మనం ప్రతి జనవరి 26నే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంతంగా రాజ్యాంగం ఏమీ లేకుండా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ విధి విధానాలే మనం ఫాలో అవుతూ వచ్చాము. సో అలా వస్తూ మనకంటూ సొంత రాజ్యాంగం కావాలని మన నాయకులంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక విసాయిద కమిటీని ఏర్పాటు చేసి సో మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని కోరడం జరిగింది. సో అందుకని దాదాపు 308 మంది 3 ఏళ్ల పాటు కష్టపడి ఎన్నో చర్చలు జరిపి సవరణలు చేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో వాళ్ళు చేతితో రాయడం జరిగింది. సో అలా తయారు చేసిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. దానికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే 2005 సెలబ్రేట్ చేసుకుంటాం. సో మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోకెల్లా మన రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఎన్నో హక్కులు పొందగలిగాం. సో ఇలా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మనం తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం మనం అల్లూరి జిల్లా అటతీగల మండలం అనిగేరు గిరిజన గ్రామంలో విద్యుత్ మీటర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు, శునక మృతి. తెల్లవారుజామున మీటర్ సమీపంలో అగ్గినిప్పులతో చలి కాగుతున్న సమయంలో ఒక్కసాటిగా పేలిపోయిన విద్యుత్ మీటర్ పేలుడు శబ్దంతో భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు. ప్రమాదంలో ఒక మహిళకు 2 కాళ్లు నుజ్జునుజ్జు, వినికిడి కోల్పోయిన మరొక మహిళ. స్థానికుల సమాచారంతో 108లో ఆడతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ప్రమాదం సమయంలో కుప్పకూలిపోయిన ఇంటి గోడ, ఇంట్లో కాలిపోయిన ఖరీదైన వస్తువులు, ఆందోళనలో గ్రామస్తులు. మీటర్ పేలిపోయి ఏం పేరు ఆవిడ పేరు? చేప చిన్నమ్మకి కొద్దిగా కాలు దగ్గర, చేయి దగ్గర మొత్తం కాలిపోవడం జరిగింది. అలాగే కొద్దిగా ఫ్రాక్చర్ కూడా జరిగింది. గోడ పగిలిపోయి మొత్తం
చేప చిన్నమ్మకి బాగా గాయాలైనాయి. 108 కాల్ చేయని 108 వచ్చింది. చేప చిన్నమ్మ అండి కూడా. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. నిలబెట్టి ఆ పత్రం కట్ట సార్ రైస్ సాంబార్ అడుగుదమ్మా. రైస్ సాంబార్ ఎదురుందమ్మా. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎల్బాకా హైస్కూల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎన్ఎస్టీవీతో ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ వీక్షకులకు, ప్రజలకు ప్రత్యేక గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వీరులను ఓసారి స్మరించుకున్నారు. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారని తెలియజేశారు. విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు అందజేశారు.
నా పేరు తిరుకోవెల వెంకటరమణ. నేను ఎస్ఏ తెలుగు జెడ్పిహెచ్ఎస్ ఎలబాక మండలం వీణవంక జిల్లా కరీంనగర్. ఈరోజు మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు అంజిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదలు విద్యార్థులంతా పొద్దున 7:30 వరకు అందరూ వచ్చి ప్రభాత బేరీల ఊరిలోకి వెళ్ళి జెండా వందనాన్ని చేయడం జరిగింది, జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత పాఠశాలలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాం. గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలుపుతూ మా సోషల్ మేడం పావని మేడం గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, విద్యార్థులకు అన్ని విషయాలు తెలిపారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు గారు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక రకాలైనటువంటి ఆటలు ఆడించడం జరిగింది. ఆ ఆటలు ఆడించిన వాటికి ప్రైజులు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఎంతో వేడుకగా, కన్నుల పండుగగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో అద్భుతంగా జరిగాయి. ధన్యవాదములు. బైన్సా పట్టణంలోని స్థానిక దారాబ్జా జిన్నింగ్ ఫ్యాక్టరీలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కార్యకర్తలతో కలిసి తిరంగా జెండా ఆవిష్కరించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్. తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజలంద దండ మనదే, అందాల బంధం ఉండే నేలలో, ఆత్మీయ రాగం ఉండే గాలిలో, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే నేరా. ఎన్ని పేదలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతామంతా ఈవేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. థ్యాంక్ యూ. దారాబ్జా ఫ్యాక్టరీలో గత కొన్ని సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం స్వాతంత్రం రావడానికి చాలా మంది బలిదానంతో ఆంగ్లేయుల నుంచి పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మన దేశ సైనికులు మన కుటుంబాన్ని కాదనుకొని మన దేశ రక్షణకు పండుగలన్నీ బార్డర్పైనే జరుపుకుంటున్నారు. మనందరి తరఫున వాళ్ళకి ఈరోజు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఎంత పెద్ద దేశంలో ప్రగతి పదంలో మనం చాలా వేగంగా ముందుకు సాగుతున్నాం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవని విద్యార్థుల ప్రదర్శనతో శిల్పారామం ప్రాంతమంతా కోలాహలంగా మారిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ నటరాజ్ ఫౌండేషన్, శ్లోక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో
విద్యార్థుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి అభ్యున్నతికి నిదర్శనం మహిళలని గుర్తు చేశారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆర్ట్స్ ఆఫ్ నటరాజ్ ఫౌండేషన్ CEO విజయగౌరిని ప్రశంసించారు. జి విజయగౌరి, నేను ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీకి CEOగా ఉన్నాను. మా ఆర్గనైజేషన్లో మేము ట్రెడిషనల్ డాన్సెస్ అంటే కూచిపూడి డాన్స్, ఫోక్ డాన్స్ నేర్పిస్తాము. అలాగే ట్రెడిషనల్ యోగా, పతంజలి యోగ సూత్రాలు, దానికి సంబంధించినటువంటి ఆసనాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. ఇంకా మా స్పెషాలిటీ ఏంటి అంటే మా ఇన్స్టిట్యూట్లో డాన్స్ని, యోగాని రెండింటిని మేము మిక్స్ చేసి చెప్తున్నాం. దానికి నాట్య యోగామృతం అని ఒక పేరు పెట్టుకొని దానికి గాను మా ఇన్స్టిట్యూట్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ట్రెడిషనల్గా పిల్లలు ఎలా మోటివేట్ అవుతారు అనే దాని మీద మేము ఫోకస్ చేసి ట్రెడిషనల్ థింగ్స్ మీదనే మేము బాగా ఫోకస్ చేసి ట్రెడిషనల్ డాన్సెస్, ట్రెడిషనల్ యోగా, ట్రెడిషనల్ ఫుడ్ వీటన్నిటి మీద పిల్లలు ఫోకస్ చేసే విధంగా పిల్లలకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. మా ఆర్గనైజేషన్ వచ్చేసి బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. ఇవాళ మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ఈవెంట్ని చేసుకుంటున్నాము. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్గా అందరూ దేశభక్తి గీతాలు పాడతారు. ఇక్కడ మేము వందే మాత్రం సాంగ్కి 50 మంది పిల్లలు కలిసి కూచిపూడి నృత్యాన్ని నర్తిస్తారు. అంటే వందే మాత్రం యొక్క మీనింగ్ పిల్లలకి మేము చెప్తున్నాం. దీని ద్వారా ఈ మాటకి ఈ అర్థం వస్తుంది, ఈ మాటకి ఈ అర్థం వస్తుందని వాళ్ళకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఫీల్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేసి దానికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేలాగా చేస్తున్నాం. అంటే నాట్యం మోక్ష సాధకం అంటారు. సో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలకి దాని యొక్క మీనింగ్ని, దాని యొక్క అర్థాన్ని వివరంగా అర్థమయ్యేటట్టుగా చేసి దానికి తగ్గట్టు భావాలని, భంగిమలని, ముద్రలని నేర్పించి ఈరోజు మేము చాలా సక్సెస్ఫుల్గా 50 మంది పిల్లలతోటి వందే మాత్రం నృత్యాన్ని, అంటే సరిగ్గా శతం అంటే 100, అర్ధశతం పిల్లలతోటి మేము ఈరోజు వందే మాత్రం నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నాము. దీనికి గాను గల్లా మాధవి గారు, అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి గారు, అలాగే శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ చైర్పర్సన్ మంజులారెడ్డి గారు, శ్లోకా ఫౌండేషన్ స్వామి గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. అందరూ మా స్టూడెంట్స్ మా అందరు ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నారు. ఇంకా సేపట్లో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 7వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డ సందర్భంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జట్టిలింగం, కరుణాకర్, షాఖీర్, లింగారెడ్డి, జలపతిరెడ్డి, నరేందర్ రెడ్డి, ఆవేజ్, నాజీం, 10వ వార్డు కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్, గౌస్, 6వ వార్డు నాయకుడు మహేందర్, జట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మనవి చేస్తున్నాం. అలాగే మన మెట్పల్లి పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జట్టి లింగం గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. షాకీర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. జాకీర్ గారు సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాం. అన్ని వార్డులు తిరగడము చాలా ఆలస్యమైంది. పాపం ఓటేసి గెలిపియాలే. జాకీర్ ఉన్నాడు, చాలా అభివృద్ధి చేస్తుండు. జాకీర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. షాకీర్ గారికి 7వ వార్డు సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 7వ వార్డు ఓటర్ మహాశయులకు మరియు యాదవ్ సంఘం, భూషక సంఘం జలపతి రెడ్డి గారికి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అవేజ్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 పర్యాయాలు ఇక్కడ టీఆర్ఎస్ పెడుతున్నాం. కాకినాడ రూరల్లో ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాఘమాసం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం
సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భవన్నారాయణ స్వామి దేవస్థానంలో మాఘమాస ఉత్సవ పూజా కార్యక్రమాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాఘమాసం సందర్భంగా దేవస్థానంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలలో సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెంచేసిన శ్రీ భవన్నారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నాను. శ్రీ స్వామివారి దేవస్థానంలో మాఘమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ స్వామివారు సుమారు 5 సంవత్సరాల క్రితం 3 భవన్నారాయణ స్వామివారు ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు. అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు. 4 ఆదివారాలు సుమారు 30,000 నుంచి 40,000 మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాకినాడ రూరల్ ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరు కలవాలనన్నా పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా కలవవచ్చు. నేను ఎనీ టైం సిటీలో ఉంటాను. ప్రజాక్షేమమే ముఖ్యంగా పనిచేస్తానని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం ఇస్తున్న జిల్లాలో లా అండ్ ఆర్డర్ను పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు చేపడతానని, మహిళలకు ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ప్రత్యేక చర్యలు చేపడతానని, అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా చేస్తానని ప్రజారక్షణగా ఎస్పీ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేశారు. సంతశ్రీరస్తో సమస్త మంగళాయ వందో నిత్యశ్రీరస్తోనిరాజనందనజయామి నీరాజనానందరం శుద్ధాచమనీయం సమర్పయ రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరార్ణవః. అంధఃసరతి భూతేషు గుహాయాం విశ్వభూతేషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతి త్వం తదా మహాభోజ్యో దేవసోమతం బ్రహ్మ భూర్భువస్య వరం ఈశానः సర్వవిజ్ఞానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మ. సుమనదేవి మంత్రపుష్పం సమర్పయామి. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఒక్కసారి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ గ్రాహి మాం ప్రయాయ శరణాగత వత్సల. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండ ప్రచోదయాతు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం హిరణ్యం విందేయంగామస్వం పురుషానః. అస్వపూర్వామృతమధ్యామస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్పయే శ్రీర్ణం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం మేథినాం దత్మవన్మాంతామిహోపహ్పయే శ్రీయం చంద్రాం ప్రభాసాం యశసాద్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాచందారయతాం ధ్రువో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాచందారయతాం ధ్రువో కామారెడ్డి జిల్లా పిట్లం మండలం హస్నాపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వామన్ రావు, ఎంపీడీఓ కమలాకర్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ తెలంగాణలో మరీ ప్రత్యేకంగా ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. 4 పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అవసరమైనటువంటి అద్భుతమైన పథకాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అందుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కేవలం మనము ఈ పథకాలను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభంలో భాగంగా ప్రతి పథకం నుండి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. మిగతా లబ్ధిదారులకందరికీ త్వరలోనే అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ జెండా ఆవిష్కరణ చేసి ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ మాట్లాడారు.